Good morning, students and viewers. Welcome to GKS ఎడ్యుకేషనల్ వీడియోస్. ఈరోజు మనం భారతదేశం గర్వించదగినటువంటి మ్యాథమెటిక్స్ శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గురించి తెలుసుకుందాం. సర్వశాస్త్రాలకు తల్లి వంటిది గణిత శాస్త్రం. అటువంటి గణిత శాస్త్రానికి పుట్టినిల్లు భారతదేశం. మిగిలిన ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రం ఉదయించకముందే ఇక్కడ మహాపురుషులు ఖగోళ శాస్త్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. గ్రహాల గమనం, గ్రహణాల అంచనాలు, పంచాంగ నిర్మాణం, అంకెలను కనుగొన్నది, గణిత శాస్త్రంలో కీలకమైన వాటిని కనుగొన్నది మనవారే, మన భారతీయులే. డిసెంబర్ 22 జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం కారణం 1887లో డిసెంబర్ 22న బాల మేధావిగా గుర్తింపు పొందినటువంటి శ్రీనివాస రామానుజన్ తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్, తిరుచ్చేరి అనేటువంటి గ్రామంలో కుంభకోణానికి దగ్గరగా జన్మించడం జరిగింది. మ్యాథమెటిక్స్ తప్పించి మిగతా సబ్జెక్ట్స్లో రామానుజానికి పరిజ్ఞానం లేదు. అట్లని మ్యాథ్స్కు ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు. ఇంటి వాతావరణం కూడా అలా ఉండేది కాదు. అయినప్పటికీ కూడా తండ్రి ఒక బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. అతని కుటుంబం పేదరికంలో ఉండేది. ఆ కుటుంబంలో పుట్టుకతో రామానుజన్ అనారోగ్యం పాలయ్యాడు. అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాడు. రామానుజన్ మ్యాథమెటిక్స్ సంబంధించినంత వరకు ఆయన మెదడు ఒక వరప్రసాదం. పుట్టుకతో మ్యాథమెటిక్స్ ఆయనకు వంటబట్టాయి. 12 సంవత్సరాలకే ట్రిగ్నోమెట్రీ మీద పట్టు సాధించి తనంత తాను కొత్త తీరం తయారు చేయడం రామానుజన్ యొక్క ప్రత్యేకత. మిగతా పిల్లలు డిగ్రీలో ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయానికి శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఇది రామానుజన్ సాధించినటువంటి గొప్ప ఘనత. కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో శ్రీనివాస రామానుజన్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్లో 100% వచ్చిన మిగతా సబ్జెక్ట్స్లు పాస్ మార్కులు రానందుకు డిగ్రీలో అతన్ని అనర్హుడుగా ప్రకటించారు. మ్యాథమెటిక్స్లోని కీలక సూత్రాల మీదే రామానుజన్ మనసు ఉండేది. కాలేజీ ఇచ్చేటువంటి డిగ్రీ కాగితాల మీద లేదు. బ్రతుకు తెరువు కోసం ఒక ఉద్యోగంలో చేరాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొక వైపు తీరిక సమయంలో మ్యాథమెటిక్స్ సంబంధించి తనలో తన్నుకు వస్తున్న కొత్త ఆలోచనలను కాగితంపై రాస్తూ ఉండేటువంటి వాడు. అనేక చిత్తు పేపర్ల మీద, దొరికిన కాగితాల మీద అనేక థీరమ్స్ను రాసేటువంటి వాడు. ఇండియన్ మ్యాథమెటిక్స్ సొసైటీ వారి సహకారంతో మ్యాథమెటిక్స్లో పరిశోధన కొనసాగించి తన పరిశోధనా పత్రాలను ప్రచురించడం వలన శ్రీనివాస రామానుజానికి అత్యంత గుర్తింపు వచ్చింది. మెడ్రాస్లోని ప్రముఖ కళాశాలలైనటువంటి పచ్చప్పాస్ కాలేజ్, క్రిస్టియన్ కాలేజీల్లో ప్రొఫెసర్లు శ్రీనివాస రామానుజంలోని మ్యాథమెటిక్స్ బ్రిలియన్స్ గురించి చర్చించుకునేటువంటి వాడు. చిట్ట చివరకు ఆయన పరిశోధనా పత్రాలను తన ఆలోచనలు కాగితం మీద పెట్టి ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపించాడు. ఆ థీరమ్స్ అన్నీ కూడా అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్స్కి అర్థం కాలేదు. హ్యార్డీ అనేటువంటి ప్రొఫెసర్ మాత్రము ఈ పరిశోధన ఫలితాలు ఒక బ్రిలియంట్ మైండ్కు సంబంధించినవి అని తేల్చాడు. అప్పటి నుంచి రామానుజన్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం జరిగింది. రామానుజన్కు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధన చేయడం కోసం తమ యూనివర్సిటీకి స్కాలర్షిప్ మీద ఇంగ్లాండ్కు రమ్మని కబురు వచ్చింది. నాటి సాంప్రదాయ కుటుంబాలకు సముద్రయానం నిషేధం కాబట్టి ఇంగ్లాండ్కు రాలేనన్నాడు. ఆంగ్లేయులు మరి భారతీయ మిత్రులు
ఆయన్ని ఒప్పించి 1914లో శ్రీనివాస రామానుజన్ను ఇంగ్లాండ్కు పంపించారు. శ్రీనివాస రామానుజన్ అప్పటికే 120 పోస్టులను హార్డీకి పెట్టి పంపి ఉన్నాడు. ఆయన కేంబ్రిడ్జ్ చేరేసరికి అవన్నీ ఆయన నోట్స్లో ఉన్నాయి. కేంబ్రిడ్జ్లో ఉన్నటువంటి 5 సంవత్సరాలు 2000కు పైగా మ్యాథమెటిక్స్ ఆర్టికల్స్ను రాశాడు. ఆయన జీవితంలో స్వతంత్రంగా మొత్తము 3900 రీసెర్చ్ పేపర్లను పబ్లిష్ చేయడం జరిగింది. శ్రీనివాస రామానుజన్ శాకాహారం, చెన్నై నీటి స్నానము, అక్కడ ఇంగ్లాండ్ వాతావరణం సరిపడక హార్డింగ్ నచ్చజెప్పినా ఆయన వినలేదు. బాల్యం నుంచి పౌష్టికాహార లోపం వలన ఆయనకు అనారోగ్యం ఉండేది. ఇంగ్లాండ్లో వ్యాధి వచ్చినా ఆరోగ్యం లెక్క చేయక మ్యాథమెటిక్స్లో పరీక్షను కొనసాగించాడు. ఇంగ్లాండ్లో ఇండియాలో సాధించలేకుండా పోయిన డిగ్రీని ఇంగ్లాండ్లో మ్యాథమెటిక్స్ పరిశోధన ద్వారా అందుకున్నాడు. రాయల్ సొసైటీ ఫెలోషిప్ FRS అందుకున్నటువంటి 2వ భారతీయుడు అతను. తన పరిశోధనలన్నీ భగవంతుని వరప్రసాదం అనేవాడు. నామగిరి అనేటువంటి దేవతా భక్తుడు కూడా. ఇతనికి ఎప్పుడూ కూడా నరసింహస్వామి కల్లో కనిపించి తన ఆలోచనలకు పరిష్కారం చూపేవాడని చెప్పేసి తన కళ్ళ ముందు ఈక్వేషన్స్ నిలిచేవని ఎప్పుడూ చెప్పుకునేటువంటి వాడు. అంటే ఇది తన ప్రతిభ కాదు, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రతిభ అని చెప్పుకునేటువంటి వాడు. ఇంగ్లాండ్లో అనారోగ్యం పాలై 1919లో తిరిగి కుంభకోణం వచ్చాడు. ఇంగ్లాండ్కు వెళ్లే ముందు ఆయనకు వివాహమైంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కొద్ది నెలలకే ఆయన్ని అనారోగ్యం కబళించింది. అతి చిన్న వయసులో అంటే 32వ ఏట 1920 ఏప్రిల్ 26న రామానుజన్ మరణించడం జరిగింది. ఆయన జీవితంలో కొన్ని సంఘటనల వలన ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవచ్చు. క్లాస్లో ఒకసారి 3 అరటిపండ్లను ముగ్గురికి పంచితే ఎన్ని వస్తాయి అని మాస్టర్ అడిగాడు. అందరు పిల్లలు 1 అనే సమాధానం చెప్పారు. మూలలో కూర్చున్నటువంటి పిల్లవాడు ఏ పండ్లు ఎవరికి పంచకపోయినా ఒక్కొక్కరికి 1 వస్తుందా? క్లాస్లో అందరూ నవ్వారు. ఇందులో నవ్వడానికి ఏం లేదు, 0 పండ్లను 0 పిల్లలకు పంచితే ఎంత వస్తుంది అని అడిగాడు. మామూలుగా అయితే ఏమీ రావు, కానీ గణిత శాస్త్రం ప్రకారము ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయో తెలుసా? అనంత కోటి అరటిపండ్లు 0ను 0తో భాగిస్తే ఇన్ఫినిటీ అనేటువంటి సమాధానాన్ని కనుగొన్నటువంటి గొప్ప శాస్త్రవేత్త రామానుజన్. సీనియర్ విద్యార్థులకు లెక్కల్ని చిటికలో చేసిపెట్టేటువంటి వాడు. రామానుజన్ తండ్రికి సమాజానికి అర్థం కాలేదు. 17 సంవత్సరాల కుర్రోడు వినడానికే భయపడే పేరుతో ఉన్నటువంటి సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ పుస్తకాలు చదువుతూ అందులో ఇచ్చేటువంటి క్లిష్ట సమస్యలకు పరిష్కారాన్ని కనిపెడుతూ ఉండేటువంటి వాడు. గణిత శాస్త్ర ఆలోచనలు ఆయనకు వరదలా వచ్చేవి. అన్నింటికీ కూడా ఆయన సమాధానం రాయలేకపోయాడు. కనిపించే చిత్తు కాగితాలు, పలక మీద, పుస్తకాల్లో ఏది కనిపెడితే అక్కడ ఆ లెక్కలను చేసేటువంటి వాడు. ఇలా రాసినటువంటి చిత్తు కాగితాలే తరువాతి కాలంలో ప్రసిద్ధ పుస్తకాలుగా ప్రాచుర్యం పొందడం అనేటువంటి జరిగింది. రామానుజన్ చదవడం వలన కొన్ని పుస్తకాలు ప్రఖ్యాతి పొందినాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన చదవడం వలన ఆ పుస్తకాలకు డిమాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. కొన్ని ఉపపత్తులను ఇచ్చేటువంటి వాడు. ఒకే సమస్యను వేరువేరు పద్ధతుల్లో వీలైనంత క్లుప్తంగా తనదైన రీతిలో సాధించేటువంటి వాడు. అతని క్రియేటివిటీ, అతని ఎబిలిటీకి గణిత శాస్త్ర మేధావులే విస్తృతపోవడం జరిగింది. విద్యార్థి ఏ పుస్తకాలు చదువుతాడనే దానికంటే వాటిని ఎలా చదువుతాడు అనేది ప్రధానం. రామానుజన్ రచించినటువంటి ట్రిగ్నామెట్రీ లోని అనేటువంటి ఆయన రచించాడు. ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటే కార్ అనేటువంటి ఆయన దీన్ని రచించాడు. ఆయన రచించినవి రామానుజన్ చదవడం వలన చాలా పేరు పొందాయంటే ఆశ్చర్యం కలగక మానదు. రామానుజన్ జీవితంలో
మరొక ముఖ్యమైనటువంటి కోణం ఆధ్యాత్మిక దృక్పథం. రామానుజన్ దైవంపైన అపార విశ్వాసం ఉండేది. జీవిత గమనాన్ని దైవమే నిర్ణయిస్తుంది అని, ఈ కర్మలకు తగిన ఫలితాన్ని దేవుడు ప్రసాదిస్తాడని నమ్మేటువంటి వాడు. తనలోని గణిత శాస్త్ర ప్రతిభకు కారణం నామగిరి దేవతానుగ్రహం అని ఎప్పుడూ చెబుతూ ఉండేటువంటి వాడు. నామగిరి దేవత తన సాధనకు ఊపిరి పోసింది, ఫలితాలు ఎంపికలో కనిపిస్తాయని అనేటువంటి వాడు. భారతీయ ఆధ్యాత్మికత ప్రకారం ఏ పని చేసేటప్పుడు వ్యక్తి కేవలం తాను సమిధను మాత్రమే అని అంటాడు. అంటే నేను సమిధగా ఉపయోగపడాలి, దీనివల్ల అహం రాదు. నేను అనే భావం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు స్వార్థం ప్రవేశిస్తుందని గుర్తించాలి. తనలోని శక్తి సామర్థ్యాలకు కారణం తాను కాదని, ఏదో ఒక అతీత శక్తి అని విశ్వసించినప్పుడు స్వార్థము స్థానంలో విశ్వమానవ కళ్యాణం కోసము వ్యక్తి పనిచేస్తాడో అని దృఢంగా నమ్మేటువంటి వాడు. సున్నాని సున్నాతో భాగిస్తే ఏమవుతుందో నాకు తెలియదు, పెద్దయ్యాక బహుశా నీవే ఆ జవాబు కనిపెడతావేమో అన్నది రామానుజన్ జీవితంలో నిజమైంది. ఆ విధంగా అమోఘమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి ఆవిష్కరణలు సాధించి యూలర్, గ్రాస్, జాకోబీ లాంటి ప్రతిభావంతులైనటువంటి మ్యాథమెటిక్స్ శాస్త్రవేత్తల సరసన రామానుజన్ను నిలబెట్టడం జరిగింది. ఒకసారి అనారోగ్యంలో ఆసుపత్రిలో ఉన్న రామానుజన్ను పరామర్శించడానికి వెళ్ళినటువంటి హార్డీ తాను 1729 నంబర్ గల ప్లేట్ గల ట్యాక్సీలో వచ్చానని చెప్పాడు. ఆ సంఖ్య ప్రాధాన్యత లేని సాధారణ సంఖ్య అన్నాడట. అప్పుడు రామానుజన్, ఇది చాలా అపురూపమైనటువంటి అసాధారణ సంఖ్య, ఇది 2 రకాల ఘనాలతో అంటే క్యూబ్స్తో వ్యక్తీకరించినటువంటి అతి అందమైనటువంటి చిన్న సంఖ్య అని, 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ అని చెప్పేసి ఆయనకి చెప్పడం అనేటువంటిది జరిగిందట. సో తొలి భారతీయుడు రామానుజన్. అతనికి మార్కులు వేయాలంటే కొంతమంది శాస్త్రవేత్తలు మ్యాథమెటిక్స్లో ఆయనకు 80 మార్కులు వేయవచ్చు, ఆయనకు 80 మార్కులు వేయవచ్చు అని నిర్ధారణ చేయడం జరిగిందంట. ఆ మార్కులు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తకు రాలేదు. క్యాస్ట్రోగ్రఫీ, స్ప్రింగ్ పాలిమర్ కెమిస్ట్రీ, క్యాన్సర్ రీసెర్చ్, కంప్యూటర్ సైన్స్లోని శాస్త్రవేత్తలు రామానుజన్ సూత్రాలను ఈరోజు కూడా వినియోగించడం అనేటువంటిది జరుగుతోంది. మ్యూజిక్ స్క్వేర్, ప్యూర్ మ్యాథ్స్కి చెందినటువంటి నంబర్ థియరీ, మాక్ థీటా ఫంక్షన్ చాలా ప్రసిద్ధి పొందినటువంటి సూత్రాలు. డేవిడ్ హార్డింగ్, నాకు మ్యాథమెటిక్స్లో ఏదైనా తెలుసుకున్నాను అంటే అది రామానుజన్ గురించి తెలుసుకోవడమే. అతి పేదరికంలో పుట్టినప్పటికీ కూడా ఒక యువకుడు ఒక ప్యాషన్ అంటే ఒక తపనతో, హార్డ్ వర్క్తో మ్యాథ్స్ రంగంలో చరిత్ర సృష్టించడం జరిగింది. కాబట్టి విజయానికి పేదరికము, డబ్బులు లేకుండా పోవడం అనేది ప్రధానం కాదు. అతని మనసులో ఉన్నటువంటి బలమైనటువంటి నమ్మకము, ఆత్మవిశ్వాసము, తపన, క్రమశిక్షణ అతన్ని అత్యున్నత స్థాయికి నిలబెడతాయని చెప్పడానికి రామానుజన్ జీవితము నిజమైనటువంటి ఉదాహరణ అని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని తాము జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఇలాంటి వ్యక్తులను ప్రేరణగా తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల యొక్క చరిత్రలను చదివినప్పుడు మాత్రమే వాళ్ళలో ఉండేటువంటి ఒక అంకిత భావము, వాళ్ళలో ఉండేటువంటి కృషి ఏ విధంగా వాళ్ళని ప్రపంచ ప్రఖ్యాతి శాస్త్రవేత్తలుగా నిలబెట్టింది అని చెప్పడానికి రామానుజన్ జీవితాన్ని ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇలాంటి అనేక వీడియోస్ను ముందు మీకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తల గురించి, అనేక మంది మహానుభావులను గురించి వివరించడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే మీరు ఇంకొకరికి షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.